నమస్కారం అండి. మనము ఈ మధ్యకాలం కోవిడ్ తర్వాత చాలా కామన్‌గా చూసేది అంటే హిప్ బోన్ పెయిన్. యాజ్ యంగ్ యాజ్ 35 ఇయర్స్ వాళ్ళు ఎవరైతే కోవిడ్ వచ్చి తగ్గి కోవిడ్ అప్పుడు స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల ఈ హిప్ జాయింట్ పెయిన్‌తో సఫర్ అవుతుంటారు. అండ్ మోస్ట్ కామన్ మనం చూసినట్టయితే ఆ హిప్ జాయింట్ పెయిన్ గల కారణము ఏవాస్కులర్ నెక్రోసిస్. ఎప్పుడైతే కోవిడ్ తోటి అటాక్ అయినప్పుడు స్టెరాయిడ్స్ వాడతారో ఆ స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఈ రక్త ప్రసరణ హిప్ జాయింట్లో మన అస్టాబులం హెడ్కి రక్త ప్రసరణ తగ్గటము అక్కడ కొద్దిగా డ్యామేజ్ అవ్వడం వల్ల ఏవాస్కులర్ నెక్రోసిస్ తయారవుతుంది. సో ఇలా ఏవాస్కులర్ నెక్రోసిస్ వల్ల హిప్ జాయింట్లో కంటిన్యూస్గా పెయిన్ రావడం, దానివల్ల వాళ్ళు కింద కూర్చోవడం లేవాలంటే కష్టమవుతుంది, బైక్ డ్రైవ్ చేయాలన్నా కష్టమవుతుంది, మార్నింగ్ లేచి టాయిలెట్లో కూర్చోవాలన్నా చాలా కష్టమవుతుంటుంది. ఇలా ఏవిఎన్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఏపీఎన్లో ఒక స్కానింగ్ చేస్తాం. స్కానింగ్ చేసి ఎంత డ్యామేజ్ ఉందో నిర్ధారణకు వచ్చాక ప్లాస్మా థెరపీ ద్వారా ఒక మంచి పరిష్కారం, దీర్ఘకాలిక పరిష్కారం ఏవాస్కులర్ నెక్రోసిస్కి అవైలబుల్ ఉంటుందండి. అంటే ఎంత డ్యామేజ్ ఉందో దాన్ని బట్టి 2 సిట్టింగ్స్ ఆర్ 3 సిట్టింగ్స్ ఆర్ 4 సిట్టింగ్స్ ఆఫ్ ప్లాస్మా థెరపీ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్యామేజ్ అయిన హెడ్ని రీజనరేట్ చేయడము, దాని తర్వాత దాన్ని స్ట్రెంథన్ చేసుకోవడము, దాని తర్వాత ఆ చుట్టుపక్కల మజిల్స్ స్ట్రెంథనింగ్ కోసం మనం ఫోకస్డ్గా ఎక్సర్సైజ్ చెప్తాం. ఇలా ఒక మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఒక మంచి పరిష్కారం ఏపీఎన్లో అవైలబుల్ ఉందండి.